ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి సీట్ ఆశించారు జితేందర్ రెడ్డి. మొదటి నుంచి ఇక్కడ పోటీ చేయాలని జితేందర్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. అయితే తొలుతగా విడుదలైన జాబితాలో ఆయన పేరు లేదు. ఈ సీటు మరో సీనియర్ మహిళా నాయకురాలు డీకే అరుణకి ఇచ్చింది బీజేపీ అధినాయకత్వం. దీంతో షాక్ గురయ్యారు జితేందర్. ఇదే సమయంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే అప్పుడు సీఎం రేవంత్ ఇచ్చిన హామీ ప్రకారమే కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో ఆయన ఈ రోజు ఉదయం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో తెలంగాణ హక్కుల కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. అలాగే రాష్ట్రానికి అంతర్జాతీయ ఈవెంట్స్ వచ్చేలా కృషి చేస్తారని చెప్పుకొచ్చారు. కాగా గతంలో ఈ బాధ్యతలను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవికి అప్పగించగా ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో తెలంగాణ ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన నాగర్ కర్నూలు ఎంపీగా గెలుపొందారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.